హాయ్ వెల్కమ్ టు స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు. ఫైనలీ ఐఫోన్ 14 సిరీస్ ఏదైతే ఉందో ఇది త్వరలో మనకి ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఐఫోన్ 14 అండ్ 14 మ్యాక్స్ అండ్ 14 ప్రో అండ్ ప్రో మ్యాక్స్ టోటల్గా మనకి 4 మొబైల్స్ అయితే ఇండియాలో లాంచ్ అవబోతున్నాయి. యాక్చువల్గా ఆల్రెడీ ఎవరైతే ఐఫోన్ 12 అండ్ ఐఫోన్ 13 అండ్ ఈ సిరీస్ వాడుతున్నారో ఖచ్చితంగా వాళ్ళకి అప్గ్రేడ్ అవ్వడానికి ఇది బెస్ట్ అండ్ బెటర్ టైం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఐఫోన్ మొబైల్స్ అండ్ ఇప్పుడిప్పుడే యాపిల్ మొబైల్స్ ఇండియాలో అసెంబ్లింగ్ అవుతున్నాయి కాబట్టి సో ఫ్యూచర్లో ఐఫోన్ కాస్ట్ అనేవి ఖచ్చితంగా తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా మనం చెప్పుకుంటే మాత్రం దాదాపుగా ఒక ఫోన్ పైన 5,000 నుంచి 10,000 వరకు సో మనకి ప్రైజెస్ అనేవి తగ్గే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే ఐఫోన్స్ అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా కమింగ్ 2 to 3 months మాత్రం సో బెస్ట్ టైం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ దీంతోపాటు యాపిల్ మనకి సెప్టెంబర్ 7వ తారీఖున ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతుంది. సో ఈ ఈవెంట్లో యాపిల్ ఐఫోన్స్తో పాటు సో కొన్ని ప్రోడక్ట్స్ని కూడా ఇండియాలో అండ్ గ్లోబల్గా లాంచ్ చేయబోతుంది. సో దీనిలో మనకి స్మార్ట్ వాచెస్ కావచ్చు అండ్ యాపిల్ ఇయర్ బడ్స్ కావచ్చు అండ్ అదేవిధంగా ఐప్యాడ్స్ కావచ్చు అండ్ దాంతోపాటు ఒక గేమింగ్ మ్యాక్ బుక్ని కూడా సో ఖచ్చితంగా వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గానే యాపిల్ ఒక ట్వీట్ అయితే చేసింది. సో మేము గేమింగ్ ఇండస్ట్రీ పైన ఫోకస్ చేస్తున్నామని చెప్పి ఒక ట్వీట్ చేసింది కాబట్టి సో మేబీ గేమింగ్ మ్యాక్ బుక్ని కూడా ఇండియాలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ మనకైతే అవసరం లేదు, జస్ట్ ఐఫోన్ 14 సిరీస్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. యాక్చువల్గా మనకి ఐఫోన్ 14 అండ్ 14 మ్యాక్స్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి 6.1 ఇంచ్ డిస్ప్లేతో అండ్ అదేవిధంగా 6.7 ఇంచ్ ఓఎల్ఈడి ప్యానల్తో వస్తాయి. అండ్ సేమ్ డిస్ప్లే ఉంటుంది, సేమ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. కెమెరా అండ్ డిస్ప్లే అండ్ పర్ఫార్మెన్స్ అండ్ A15 బయోనిక్ చిప్సెట్ సేమ్ డిస్ప్లే అండ్ సేమ్ ప్రాసెసర్ ఉంటుంది. సో మీకు ఎలాంటి డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయరు. కాకపోతే ఈసారి ప్రైజింగ్ చూసుకుంటే మాత్రం సో ఐఫోన్ 14 అనేది మనకి దాదాపుగా ఒక 80,000 ప్రైస్ ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఐఫోన్ 14 మ్యాక్స్ ఏదైతే ఉందో సో దాదాపుగా మనకి 85,000 to 90,000 ప్రైస్ ఖచ్చితంగా ఇండియాలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఐఫోన్ 12 మినీ అండ్ ఐఫోన్ 13 మినీ ఏదైతే ఉందో సో ఈసారి వీళ్ళు ఐఫోన్ 14 మినీ ఏదైతే ఉందో దీన్ని అయితే కంప్లీట్గా స్కిప్ చేశారు. సో మేబీ ఇది ఫ్యూచర్లో ఐఫోన్ 14 మినీ ఏదైతే ఉందో దీనికి సేల్స్ ప్రాపర్గా ఉండవని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారేమో. ఎందుకంటే ఆల్రెడీ 12 మినీ 13 మినీ ఏదైతే ఉందో సో మార్కెట్లో అంత పెద్ద హ్యూజ్ సక్సెస్ అయితే కాదు. ఎందుకంటే సో వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకున్నంతగా సేల్స్ అయితే జరగలేదు. సో అందుకని చెప్పి ఈ 14 మినీ సిరీస్ ఏదైతే ఉందో సో దీన్ని కంప్లీట్గా ఇండియాలో స్కిప్ చేశారు. అండ్ దాంతోపాటు సో అదే ప్రైస్ బ్రాకెట్లో మనకి ఇంచుమించుగా ఎస్సీ సిరీస్ అనేది వీళ్ళ నుంచి అవైలబుల్గా ఉంది కాబట్టి సో మేబీ ఈ ఎస్సీ సిరీస్ ఏదైతే ఉందో దాన్నే ఈ 12 మినీ లాగా వీళ్ళైతే కంటిన్యూ చేయొచ్చు. సో అందుకని కూడా మేబీ దీన్ని అయితే స్కిప్ చేసి ఉండొచ్చు. సో ప్రీమియం సెగ్మెంట్లోకి వెళ్తే మాత్రం ఇక్కడ మనకి ఐఫోన్ 14 ప్రో అండ్ ప్రో మ్యాక్స్ అని చెప్పి సో 2 మొబైల్స్ అయితే మనకి ఇండియాలో అవైలబుల్గా ఉంటాయి. సో ఈ 2 మొబైల్స్ కూడా మనకి ప్రైజింగ్ చూసుకుంటే దాదాపుగా 1,20,000 నుంచి 1,40,000 మధ్యలో అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఈ 2 కూడా ఈసారి మనకి కొత్తగా A16 బయోనిక్ చిప్సెట్తో వస్తుంది. సో యాపిల్ నుంచి ఇది ఒక లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా గేమింగ్ కోసం అయితే దీన్ని డిజైన్ చేశారు. ఇన్ఫాక్ట్ ఇందులో మీకు బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకున్నా కూడా చాలా హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. ఈసారి మనకి 14 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో అండ్ 12 మెగాపిక్సెల్ టోటల్గా మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈసారి ఇందులో మనకి అడిషనల్గా సినిమాటిక్ మోడ్ అని చెప్పి అండ్ ప్రీమియం కెమెరా ఫీచర్స్ని కూడా అడిషనల్గా యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఫ్రంట్ సైడ్లో డిస్ప్లేలో కూడా సో మీకు ఏదైతే యూజ్ నాచ్ ఉందో దాన్ని జస్ట్ ఒక చిన్న నాచ్ లాగా వీళ్ళైతే డిజైన్ చేశారు. సో జస్ట్ అందులో మీకు సింగిల్ కెమెరా ఉంటుంది. అండ్ దాంతోపాటు అడిషనల్గా మీకు మైక్రోఫోన్ ఏదైతే ఉంటుందో అండ్ దాంతోపాటు ఫేస్ ఐడి ఏదైతే ఉంటుందో పిల్ పంచులాగా వీళ్ళైతే ఇచ్చారు. సో దీనిలో మీకు ఫేస్ క్యామ్ ఇవన్నీ కూడా వర్క్ అవుతాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం డిస్ప్లే అండ్ బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ విషయానికి వస్తే సో మీరు చాలా హ్యూజ్ అప్గ్రేడ్ని అయితే చూడొచ్చు ఈ 14 ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో చూసుకున్నట్లయితే. సో ఖచ్చితంగా ఎవరైతే మంచి ప్రీమియం కెమెరా ఫీచర్స్ అండ్ అదేవిధంగా మంచి ప్రీమియం డిజైన్ అండ్ డిస్ప్లే కావాలనుకుంటారో సో ఖచ్చితంగా మాకు 1 lakh అయినా పర్వాలేదు అని మీరు అనుకుంటే మాత్రం ఈ 14 ప్రో అండ్ ప్రో మ్యాక్స్ అనేవి మీకు బెస్ట్ ఫోన్స్ అని చెప్పొచ్చు. ఫైనల్గా ఇవి గైస్ ఐఫోన్ 14 సిరీస్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైజింగ్ విషయానికి వస్తే సో టోటల్గా స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయి అనేది మాత్రం మనకి సెప్టెంబర్ 7వ తారీఖుని కంప్లీట్గా అయితే తెలుస్తుంది. సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.